హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే మనకు దాదాపు అన్ని సర్కిల్స్లో కూడా మనకు వెరిఫై అయిపోయినాయి. అంటే పోస్టులు ఎన్ని, రికమెండెడ్ ఎన్ని, నాట్ రికమెండెడ్ ఎన్ని అనేది దాదాపు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. తెలంగాణలో ఒక సికింద్రాబాద్ తప్ప మిగిలిన అన్ని డివిజన్స్ అయితే మనకు క్లియర్ కట్ వచ్చేసాయండి. మీరు మీ డివిజన్ యొక్క రికమెండెడ్, నాట్ రికమెండెడ్ యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. రికమెండెడ్ అంటే మీరు ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అని, నాట్ రికమెండెడ్ అంటే మీరు డివిజన్ స్థాయిలో మీ ఫైల్ని రిజెక్ట్ చేశారు, అంటే మీ ట్రాన్స్ఫర్ ఫైల్ని రిజెక్ట్ చేశారు అని అర్థమండి. దీన్ని బట్టి మీరు ఎంచుకున్న డివిజన్లో ఎంత పోటీ ఉందనేది కనుక్కోవచ్చు. మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసిన డివిజన్లో మీది రిజెక్ట్ అయ్యే శాతం ఎంత ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ నేను ఈ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ నీట్గా నేను డిస్ప్లే కూడా చేస్తున్నానండి. ప్రతి ఒక్క సర్కిల్ మొత్తము ఇక్కడ డిస్ప్లే అయింది. దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఇంకా ఇతర ఏ సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ కింద మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మనము తెలంగాణ చూసినట్లయితే మనకు సికింద్రాబాద్ ఒక్కటి మాత్రమే పెండింగ్ చూపిస్తుంది. అన్నీ కూడా వెరిఫై అయ్యాయి. వెరిఫై అయినాక రికమెండెడ్, నాట్ రికమెండెడ్ అనే కాలంలో మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మనకు మహబూబ్ నగర్ చూసినట్లయితే 35 అప్లికేషన్స్ వరకు నాట్ రికమెండెడ్ అంటే రిజెక్ట్ అయ్యాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రికమెండెడ్ 22 అప్లికేషన్స్ మాత్రమే రికమెండ్ అయ్యాయి. ఇది చాలా మహబూబ్ నగర్లో పెట్టిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే అక్కడ బీపీఎం, ఏబీపీఎం ఈ రెండిటికి కలిపి 22 మంది అప్లై చేస్తున్నారు. అంటే వీటిలో బయటకు పోయేవారు కూడా ఉంటారు, నెక్స్ట్ స్థానికంగా ఎక్కువ సీనియారిటీ వారు కూడా ఉంటారు. అందరూ దీంట్లో ఉంటారు కాబట్టి మనకు పోటీ తీవ్రత అనేది తగ్గింది అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనము లీస్ట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ స్టార్టింగ్లో 0, నెక్స్ట్ సికింద్రాబాద్లో కూడా 0 నాట్ రికమెండెడ్. ఇంకా రికమెండెడ్లో కూడా ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయండి. ఇవి మీరు కూలంకషంగా ప్రతి ఒక్కటి కూడా మీ డివిజన్కు సంబంధించి నీట్గా చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు వెళ్ళే డివిజన్కి కూడా పోటీ ఎంత ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా తెలంగాణ అయితే ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మనకి ఇక్కడ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. మనకు దాదాపు ఎక్కువగా చూసినట్లయితే మనకైతే 33 శ్రీకాకుళం అనేది ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యారు. దాని తర్వాత మనం చూసినట్లయితే 26, 27, 25 అంటే రాజమండ్రి 27, ప్రకాశం 26, నెల్లూరు 25. వీరు ఈ డివిజన్స్లో మనకు ఎక్కువ అయితే నాట్ రికమెండెడ్లో అంటే రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకా మీ డివిజన్ చూసుకొని ఈ విధంగా ఆ క్లిక్ను ఓపెన్ చేసినా కూడా మీకు ప్రజెంట్ డేటా వస్తుందండి. ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయ్యి మీకు అప్పటి ప్రజెంట్ డేటా వస్తుంది. కాబట్టి మీరు ఆ లింక్ని క్లిక్ చేసైనా చూడొచ్చు, లేకపోతే ఈ డిస్ప్లేలో చూపించిన విధంగానే మీ డివిజను ఏ స్థాయిలో ఉంది అనేది మీరు చెక్ చేసుకొని ఫర్దర్గా మీరు ఒక అంచనాకు రావచ్చు. ఓకేనా? మీకు తెలుసు వచ్చే గురువారం ఖచ్చితంగా మనకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రోజు మనకు ట్రాన్స్ఫర్ ఓకే అయిందా లేదా అనేది తెలుస్తుంది. అంతకంటే ముందుగా ఈరోజు ఈవినింగ్ లేకపోతే శనివారం మార్నింగ్ కల్లా మనకు అనేది మన రూల్ 3 ట్రాన్స్ఫర్లో యూటిలిటీస్లో స్టేటస్లో అప్లైడ్ దగ్గర రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్ అనేది మనకు డిస్ప్లే అవుతుందండి. కాబట్టి మీరు ఇలా అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీది రికమెండ్ అయిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.